ఎందుకంటే గూగుల్ సెర్చ్ ఆప్షన్ తీస్తే గూగుల్ వాళ్ళకి పెద్ద నష్టం జరుగుతుంది. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ అండ్ సెక్యూరిటీలో 3 బిలియన్ వీళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు విత్ ఇన్ నెక్స్ట్ 2 years చేస్తాము గూగుల్ క్రోమ్ లో అని చెప్పి వీళ్ళు ఒక ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఎగ్జిస్టింగ్ గూగుల్ క్రోమ్ టీమ్ మొత్తాన్ని ఓపెన్ డెవలపర్ ప్రాక్టీసెస్ కింద వీళ్ళు రీటైన్ చేసుకుంటాను అని కూడా వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. సో ఈ అన్ని కండిషన్స్ మీద వీళ్ళు బేరానికి వెళ్ళారు. $34.5 బిలియన్ కి గూగుల్ క్రోమ్ కొంటామని చెప్పి. బట్ గూగుల్ క్రోమ్ వాళ్ళు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇది ఎక్కువ చెప్తారు, సో దట్ పర్ప్లెక్సిటీ అనేది బాగా జనాల్లోకి చొచ్చుకుపోతుంది, పన్ను కింద నలుగుతుంది అని చెప్పి ఇది ఒక పిఆర్ స్టంట్ అని చెప్పి చాలా మంది అంటున్నారు. బట్ గూగుల్ వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ డూయింగ్ లైక్ వాళ్ళ బ్రౌజర్ లో ఏఐ మోడ్ అని వచ్చింది. సో వాట్ పర్ప్లెక్సిటీ ఈస్ డూయింగ్, దే ఆర్ డూయింగ్ మోర్. అండ్ వీళ్ళు చేయాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు. పర్ప్లెక్సిటీ ఇప్పుడు రీసెంట్ గా మనం చెప్పుకున్నాం సిడిఎన్ క్లౌడ్ ఫేర్ వాళ్ళు కనుక ప్రతి క్రాలింగ్ లోను ఏఐ బాట్ కనుక క్రాల్ చేస్తుంటే వాళ్ళు స్టాప్ చేసి ఛార్జ్ పెట్టారంటే ప్రతి చాట్ జీపీటీ కావచ్చు, పర్ప్లెక్సిటీ కావచ్చు, వాట్ ఎవర్ ఏఐ మోడల్స్ వాళ్ళు చాలా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి పెయిడ్. అప్పుడు వస్తాయి కష్టాలు. గూగుల్ కి ఆ పని ఉండదు, ఎందుకంటే దే ఆల్రెడీ హ్యావ్ ఎన్ అమౌంట్ ఆఫ్ డేటా. అండ్ వాళ్ళు గూగుల్ తో టైఅప్ అయ్యే అవకాశం ఉంది క్లౌడ్ ఫేర్ వాళ్ళు, ఎందుకంటే ద మెయిన్ సెర్చ్ ఇంజిన్ ఇదే కాబట్టి వరల్డ్ వైడ్ గా. అండ్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే గూగుల్ క్రోమ్ కి ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. లెట్ us see how this tech giants wars goes.